సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో 5 ఏళ్లు రాక్షస పాలనను ప్రజలు అంతమొందించారని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు పేర్కొన్నారు. గత 5 సంవత్సరాలుగా ఉన్న దుష్ట పరిపాలనకి ఓటర్లు చరమగీతం పాడారని తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు పేర్కొన్నారు. జిల్లాలో కూటమి అభ్యర్థులందరినీ పెద్ద మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కూటమి విజయం కోసం అహర్నిశలు శ్రమించిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో భారీ విజయం సాధించిన కూటమి ఎంపీ వల్లభనేని బాలశౌరి మరియు 7 ఎమ్మెల్యేలకు కొనకళ్ళ అభినందనలు తెలిపారు. జిల్లాలో కూటమి అద్భుత విజయం సాధించడం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా తనకు చిరస్మరణీయంగా నిలుస్తుందన్నారు. కృష్ణా జిల్లాలో 7 స్థానాలు ఎంపీ స్థానం ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి నేను ముందు కూడా చెప్పాను. నన్ను యూట్యూబ్ ఛానల్లో నన్ను అడిగితే 160 స్థానాలు వస్తాయని చెప్పి నేను సంవత్సరం క్రితమే చెప్పాను. 160. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి గద్దె దించి తెలుగుదేశం పార్టీని కూటమి అధికారులకు తీసుకురావాలని చెప్పి ప్రజలంతగానో ఎదురు చూశారు. అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక నియంత్రణ గద్దె దించి ప్రజాస్వామ్య కాపాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అధికారంలో తీసుకొచ్చింది. ఈ రాష్ట్ర ప్రజలకు కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. అభివృద్ధి సంక్షేమం కోసమే రాక్షస పాలనకు ప్రజలు అంతం పలికారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కోసం వైసీపీ రాక్షస పాలనకు అంతం పలికి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడిని చేసేందుకే ప్రజలు ఒక ప్రభంజనంలా ఎన్డీఏ కూటమికి గొప్ప విజయాన్ని అందించారని పెడన ఎమ్మెల్యే యువనేత కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. బుధవారం రాత్రి ఎమ్మెల్యేగా గెలిచిన తనను అభినందించడానికి వచ్చిన అభిమానులతో నాగేశ్వరరావుపేటలో ఆయన స్వగృహం వద్ద కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస పాలనతో ప్రజలు విసిగి వేసారిపోయారన్నారు. ప్రజలు 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం నాయకుల మోసాలకు, అన్యాయాలకు గురయ్యారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తమ ఓటు ద్వారా గట్టి గుణపాఠం చెప్పారన్నారు. రానున్న కాలంలో రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలతో మంచి పాలనను ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అందిస్తారన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలపై తగిన విచారణ కూడా జరిపించేందుకు తాను చర్యలు తీసుకుంటామన్నారు. ముందుగా పెడన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నన్ను శాసనసభ్యునిగా ఎన్నిక చేసినందుకు ప్రజలందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంతటి భారీ మెజార్టీతోటి అందించినటువంటి మరి ఈ విజయానికి కారకులైనటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నియోజకవర్గంలో ఎన్నడూ లేనంత విధంగా నా పైన ఒక నమ్మకంతో, ఒక బాధ్యతగా ఈరోజు నాకు పెద్ద భారీ మెజార్టీతోటి నన్ను గెలిపించినందుకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నాన్నగారు ఏ విధంగా అయితే ఆశయాలతోటి ముందుకెళ్లారో అదే ఆశయాలతోటి ఈ పెడన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లే విధంగా కృషి చేస్తానని చెప్పి, ఈ పెడన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రధానంగా తాగునీటి సమస్య కానివ్వండి, అలాగే రైతాంగ సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తప్పకుండా పరిష్కరిస్తానని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం, తప్పకుండా 3 పార్టీల కలయికతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తానని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరొక్కసారి ప్రతి ఒక్కరికి ఈ విజయానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి ఫ్రంట్ ఎండ్ ఉన్న, బ్యాక్ ఎండ్ ఉన్న, పగలు రాత్రి నిద్రాహారాలను మానుకుని తిండి కూడా సరిగ్గా తినకుండా మరి ఈ యొక్క విజయానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తాను. వైజ్ మెన్ క్లబ్ అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా జరిపారు. వైజ్ మెన్ క్లబ్ అజ్మీర్ బాబా సేవా సమాజం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వాసవి వృద్ధాశ్రమంలో వృద్ధులకు హోమియో మందులు పంపిణీ చేశారు. అనంతరం స్వాతి పబ్లిక్ స్కూల్లో చిన్నాపురం అవేర్ ఆసుపత్రి వైద్యులు నేతి ప్రభాకర్ ఆధ్వర్యంలో పలువురికి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. హెడ్ మాస్టర్ ప్రవీణ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వైజ్ మెన్ క్లబ్ అధ్యక్షుడు సయ్యద్ పీర్, డాక్టర్ నాగేశ్వరరావు, సయ్యద్ బాజీ, ఫారూక్ ఝాన్సీ, భవానీ షెరాలి తదితరులు పాల్గొన్నారు. నమస్కారము. ఆరోగ్యమే మహాభాగ్యము. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతి పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఉచిత హోమియో మందులు పంపిణీ కార్యక్రమం జరిగినది. చిన్నాపురం అవేర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నేతి ప్రభాకర్ గారు, డాక్టర్ దివ్యశ్రీలు బీపీ షుగర్ రోగులకు బీపీ షుగర్ పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. స్కూల్ ప్రిన్సిపాల్ ప్రవీణ్ గారు
కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగము 1973 నుంచి ప్రతి ఏటా జూన్ 5న పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. ప్రపంచ దేశాలకు పర్యావరణ పరిరక్షణకై ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ప్రకృతి సమతుల్యంగా ఉంటేనే మనిషి మనుగడ సాధ్యం. మన పూర్వీకులు ప్రకృతితో మమేకమై జీవించారు. ప్రస్తుతం మనమంతా ప్రకృతిని కలుషితం చేస్తూ జీవనం సాగిస్తున్నాము. గాలి, నీరు, ఆహారము కలుషితంతో వాతావరణంలోని మార్పుల కారణంగా రోగాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేయవలసి వస్తున్నది. సీజనల్ వ్యాధులు రాకుండా ప్రస్తుతం హోమియో మందులు అన్ని రకాల జబ్బులకు బాగా పనిచేస్తాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కావున అందరూ హోమియో మందులు వాడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. కాచి చల్లార్చిన మంచినీటిని తాగండి. మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి. అజ్మీర్ బాబా సేవా సమాజం మరియు వైస్ మ్యాన్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో మరి వేసవి కాలం పూర్తయిపోయి త్వరలో వర్షాకాలం రాబోతోంది. ఆల్రెడీ నైరుతి ఋతుపవనాలు కూడా విచ్చేస్తున్నాయి. ఇటువంటి సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా మరి మన డాక్టర్ నేతి ప్రభాకర్ గారు మరియు డాక్టర్ దివ్యరాశి గారి ఇద్దరుల సమక్షంలో ఇక్కడ వైస్ మ్యాన్ క్లబ్ చైర్మన్ అయినటువంటి సయ్యద్ పీర్ గారు శివగంగ ఈ ప్రాంతానికి విచ్చేసి మరి అందరికీ ఉచితంగా ఈ మందులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వారికి ప్రత్యేకంగా మా తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అన్ని రకాల వ్యాధులకు ఈ హోమియోపతిలో వైద్యం ఉంది. దాంట్లో ప్రతి నెల మాస శివరాత్రి రోజున గాంధీ బొమ్మ శివాలయంలో అభిషేకం, అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నట్టు శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం వారు తెలిపారు. శ్రీ గాయత్రి బ్రాహ్మణ పురోహిత సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల మాస శివరాత్రి రోజున మహిషాసుర మర్దిని సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం గాంధీ బొమ్మ శివాలయంలో అభిషేకం, అమ్మవారికి పూజలు, రుద్రహోమం, సాయంత్రం కళ్యాణం జరుగుతాయని సంఘం అధ్యక్షుడు లక్కవర్జుల రామకృష్ణ తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే భక్తుల పేర్లను ముందుగా నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు. భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, ప్రతి మాస శివరాత్రికి మన మచిలీపట్నం గాంధీబొమ్మ శివాలయం మహిషాసురమర్ధని సమేత కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర ఆలయంలో ప్రతి మాస శివరాత్రికి కూడా ఉదయం గణపతి పూజ మహాన్యాసపూర్వకంగా ఏకాశ రుద్రాభిషేకం, అమ్మవారి కుంకుమార్చన, రుద్రహోమ కార్యక్రమాలు ఉదయం పూట జరుపబడుతున్నాయి. అలాగే సాయంకాలం వచ్చి పార్వతీ పరమేశ్వర శాంతి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవతంగా సామూహికంగా ఈ కళ్యాణ మహోత్సవాలు జరగబడుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ప్రతి మాస శివరాత్రి కళ్యాణ మహోత్సవంకు గాంధీ బొమ్మ శివాలయంలో మహిషాసురమర్దిని సమేత అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి 11 రుద్రాల అభిషేకము, రుద్రహోమము మరియు సాయంకాలము ప్రదోషకాలంలో 6 గంటలకు సామూహిక భక్తులొచ్చే విశేషంగా శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతున్నది. సంఘ సభ్యులు మరియు 50 మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని తరించి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాను. అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్కి బావదేవరపల్లి గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుపొందిన జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ను తన సొంత గ్రామమైన బావదేవరపల్లి గ్రామస్తులు అవనిగడ్డలో ఎమ్మెల్యే నివాసంలో కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు కేబినెట్ లో బుద్ధప్రసాద్కి సముచిత స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నామన్నారు. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు అవనిగడ్డలో బుద్ధప్రసాద్ నాయకత్వంలో రాష్ట్రం నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో బావదేవరపల్లి సర్పంచ్ మండలి ఉదయ భాస్కర్, కాళేశ్వర్, మమ్మారెడ్డి రాజశేఖర్, చందు, పూర్ణచంద్రరావు, బండి నీలాంబర్రావు, ఆవుల వెంకట కృష్ణారావు, కొప్పుల సుబ్బారావు, పరిసె పోతురాజు తదితరులున్నారు. అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన మన మండలి బుద్ధప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి బావదేవరపల్లి తరఫున మేమందరం వచ్చి ఇక్కడ చేస్తున్నాము. ఎంతో సౌమ్యులు, వివాద రహితులు, అనుభవజ్ఞులైన బుద్ధప్రసాద్ గారికి ప్రజలు సరైన రీతిలో స్పందించి సరైన మెజార్టీ ఇచ్చారని మేము భావిస్తున్నాం. ఇది
దీంట్లో సమిష్టి కృషి ఉంది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలంతా కూడా సమిష్టిగా అందరూ కష్టపడేది మేమే నుంచున్నాం ఎలక్షన్లో, బుద్ధప్రసాద్ గారు కాదు మేమే నిలబడినాం అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసిన నియోజకవర్గ స్థాయిలో అందరూ పనిచేసిన కార్యకర్తలందరికీ మేము తెలుగుదేశం పార్టీ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి రావదేవరపల్లి గ్రామ ముద్దుబిడ్డ దివిసీమ గాంధీవాది నిరాడంబరుడైనటువంటి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు అవనగడ్డ నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. విజయం చరిత్రలో నిలిచిపోయే విజయం ఇది. అవనగడ్డ నియోజకవర్గం నుంచి 4వసారి ఎన్నికైన ప్రథమ వ్యక్తి ఈ మండలి బుద్ధప్రసాద్ గారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా జరిగింది. ఈ జనసేనకు 21 స్థానాలు రావటం, దాంట్లో ఈయన కూడా ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, అనుభవజ్ఞుడిగా, ప్రజాపాలన ప్రజారంజకంగా ఎలా చేయాలో తెలిసిన వ్యక్తిగా, ముఖ్యంగా దివిసీమను ప్రపంచ ఖ్యాతి తెచ్చిన మహనీయుడు. మచిలీపట్నంలో చేపల మార్కెట్ వెనుక ఉన్న ప్రభుత్వ వైన్ షాప్ లో 34,000 రూపాయల విలువ చేసే మద్యం సీసాల చోరీ జరిగింది. మచిలీపట్నంలో చేపల మార్కెట్ వెనుక ఉన్న ప్రభుత్వ వైన్ షాప్ చోరీకి గురైంది. ఈ ఘటనలో 34,000 రూపాయల విలువ చేసే మద్యం సీసాలు చోరీ జరిగాయి. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఈ నెల 3వ తేదీ సాయంత్రం వైన్ షాప్ కి సీల్ వేసి షాపు సూపర్వైజర్ నంగిగడ్డ శివ మూసేశారు. ఎన్నికల కోడ్ ముగియటంతో ఉదయం వైన్ షాప్ కొచ్చి చూస్తే వెనుక వైపు తాళాలు పగులగొట్టి 34,000 రూపాయల విలువ చేసే మద్యం సీసాలు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని వైన్ షాప్ సూపర్వైజర్ శివ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు నంగిగడ్డ శివ సార్. వైన్ షాప్, గవర్నమెంట్ వైన్ షాప్లో సూపర్వైజర్గా చేస్తున్నానండి. మాకు 3వ తారీఖున సాయంత్రం ఎలక్షన్ వల్ల 2 రోజులు సెలవు ఇవ్వడం జరిగిందండి. 3వ తారీఖు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మేము షాప్కి సీల్ వేయడం జరిగింది. తర్వాత 2 రోజుల తర్వాత ఈరోజు 6వ తారీఖున మేము 11 షాప్కి వచ్చేపాటికి, డోర్ తీసి వచ్చేపాటికి మెయిన్ డోర్ నుండి వచ్చాము. వెనకాల డోర్లో అది ఓపెన్ చేసి ఉంది సార్. ఏంటని ఓపెన్ చేసి చూస్తే డోర్ పదలగొట్టేసి ఉంది. లోపల సరుకు పోయింది సార్. లూజ్ కేసెస్ అను ఒక 208 బాటిల్, దాని ఒక వాల్యూ 34,000 ఉంది సార్. ఆ సరుకు అంతా పోయింది సార్. దాన్ని కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇప్పుడు సిఏ గారు అని ఎస్ఐ గారు వచ్చారు. ఆ వీడియో ఫుటేజ్ కూడా ఇచ్చాను సార్. వీడియో ఫుటేజ్లో దొంగ కనపడుతున్నాడండి. ఆ వీడియో ఫుటేజ్, ఫోటోలు, వీడియోలు అప్పగించడం జరిగింది. కేసు ఇప్పుడే నమోదు చేసామండి. మనకి సరుకు ఒక్క వాల్యూ వచ్చి 34,000 సార్. అవి దాన్ని ఇప్పించవలసిందిగా కోరుతూ ఎస్ఐ గారికి కంప్లైంట్ చేశాను సార్. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందిందని ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు డాక్టర్ అమ్మిరెడ్డి రజని తెలిపారు. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందిందని ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు డాక్టర్ అమ్మిరెడ్డి రజని తెలిపారు. అలాగే నేషనల్ యాంటీ క్రైమ్, నేషనల్ విమెన్ కమిషన్ కూడా తమ ఆర్గనైజేషన్ కు అథారిటీ ఇవ్వడం జరిగిందని వివరించారు. ఎటువంటి న్యాయ సమస్యలైనా ఇకపై తమ ఆర్గనైజేషన్ పరిష్కరిస్తుందని మచిలీపట్నం కూటమి ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలుపొందిన వల్లభనేని బాలశౌరి, కొల్లు రవీంద్రలకు ఆమె అభినందనలు తెలిపారు. పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారికి, శాసనసభ్యులు కొల్లు రవీంద్ర గారికి అధిక మెజారిటీతో గెలిచినందుకు మా ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ద్వారా మేము ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాం సార్. ఇంకా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మా మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా మాకు నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది అథారిటీ ఇచ్చింది. ఇక నుంచి మా సమక్షంలో ఏ కేసు వచ్చినా మాకు ముందుగా ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ టీం అనేది మాకు రెడీ చేసుకున్నాము. ఆ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా ముందుగా ఆ కేసు గురించి క్షుణ్ణంగా పరిశీలించి ఇన్వెస్టిగేషన్ చేసినాకే మేము లీగల్గా అనేది మేము కేసులు చేస్తాము. మాకు అన్ని సర్టిఫికేట్లు అనేది కూడా ప్రమోట్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఉమెన్ వాళ్ళు కూడా మాకు అథారిటీ ఇచ్చారు. నెక్స్ట్ నేషనల్ యాంటీ క్రైమ్ న్యూఢిల్లీ వాళ్ళు కూడా మాతో స్వచ్ఛందంగా ఇద్దరం కలిసి మేము కంబైన్గా వర్క్ చేయడానికి మేము ముందుకొచ్చాము. ఇక నుంచి మచిలీపట్నం ప్రజలు కానీ, చుట్టుపక్కల ప్రజలు కానీ మీకు ఏ సమస్య ఉన్నా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం పట్ల రాష్ట్ర గ్రామీణ వైద్యుల సంఘం హర్షం వ్యక్తం చేసింది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం పట్ల రాష్ట్ర గ్రామీణ వైద్యుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. సంఘ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అనూహ్య విజయం సాధించిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు బండి రామకృష్ణ, సంఘ రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మచిలీపట్నం ఆర్ఎన్బి డాక్టర్ అసోసియేషన్స్ అందరూ ఇవాళ ఆంజనేయులు గారు మరి గెలిచిన ప్రతి ఒక్కరికి అభినందనలు చెప్తూ ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నిజంగా ఆర్ఎన్బి డాక్టర్స్ అంటే ఒక్కొక్కరు వాళ్ళు సుమారుగా 500 మందితో సమానం. వాళ్ళందరూ కూడా కూటమి రావాలని కష్టపడి వాళ్ళు మరి చేసినటువంటి కృషి అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నాయకులందరూ కూడా వాళ్ళు కూడా చేస్తున్న వైద్యం 10 రూపాయలు 20 రూపాయలు తీసుకొని వాళ్ళు ఇచ్చే వైద్యం ఎంత గొప్పగా ఉంటుందో మనకు తెలుసు. అందుకే ప్రజలందరూ కూడా వాళ్ళని నమ్ముతారు. ఇవాళ చిన్న స్థాయి మీడియం ఫ్యామిలీ అందరూ కూడా ఇవాళ వైద్యం అందుతుందంటే వాళ్ళ పుణ్యమే. కనుక ఈ విషయం గుర్తుపెట్టుకుని ఎన్డీఏ పార్టీని ఇవాళ దీవించినటువంటి ప్రజలందరికీ కూడా జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, రెండోది ఏంటంటే ఈ గెలుపు ప్రజలందరిది, నాయకులందరిది, పార్టీలు అన్నిటి కూడా చేశారు. ఎందుకంటే ఇలాంటి విజయం చరిత్రలో ఎప్పుడూ చూడలేదని అందరూ అంటున్నారు. కనుక ఇవాళ వైసీపీ పార్టీ ఇంత ఘోరంగా అపజయం జరగడానికి కారణం ఏంటి? వాళ్ళు నడిచిన ప్రవర్తన మనం చూసాం. గర్వం, వాళ్ళలో అతి గర్వం, నియంత పరిపాలన, రాష్ట్రం అప్పులు చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన ల్యాండ్ టైటిలింగ్ తీసుకొచ్చి ప్రజలందరినీ భయపెట్టారు. ఇవన్నిటికీ నాశనం అయిపోవటం కారణం వాళ్ళు. కనుక వాళ్ళు చేసిన తప్పులు, పొరపాట్లు అన్నీ మనం చూసాం. రోడ్లు కూడా వెళ్ళని పరిస్థితి చూసాం. ఇవాళ మనందరం కూడా కలిసిమెలిసి ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం భగవంతుడు ఇచ్చాడు. కనుక 2024 సార్వత్రిక ఎన్నికలు మరి ఈ రోజున ఇంతటి అఖండమైన విజయాన్ని ప్రజలు ఇచ్చారు అంటే ప్రజలకి కడుపు మండిపోయింది. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ కూడా వాళ్ళు పడిన బాధ వర్ణనాతీతం. ఎస్పెషల్లీ వైద్యానికి సంబంధించింది బేసిక్ ఫస్ట్ ఎయిడ్ నుంచి స్టార్ట్ చేసే ఏజెన్సీ రూరల్ ఏరియా దగ్గర నుంచి టు ద టౌన్ రీజన్ వరకు కూడా ప్రజలు పడిన ఇబ్బందులు. ఎందుకంటే వాళ్ళని చాలా దగ్గర నుంచి మేము గమనించి చాలా దగ్గర నుంచి అసోసియేట్ అయి ఉంటాం. ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పే బాధలు, వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము చాలా దగ్గర నుంచి చూస్తాం. మాకు యాక్చువల్గా ఉంటే రూరల్ రీజన్లోనే కొన్ని ఏరియాస్లో ఇప్పటికీ కూడా మంచాలు తిరగపేసి లేబర్ పెయిన్స్ వచ్చిన లేడీని తీసుకొచ్చి టౌన్ రీజన్లో అప్పచెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే మెడికల్ అసిస్టెన్సీ అనేది బేసిక్గా మీరు ఫండమెంటల్గా మీరు చేయండి కాదంట్లా. కానీ ఇలాంటి టైంలో మేము ఎన్నోసార్లు మేము మెమరాండం ఇవ్వడానికి మేము వస్తే మాకు 1-2 నిమిషాలు కూడా మీరు అపాయింట్మెంట్ ఇవ్వలో ఎప్పుడు కూడా మేము హెల్త్ మినిస్టర్ గారి దాకా వెళ్ళి రావడం జరిగింది. కానీ ఇదనే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ఏ సెగ్మెంట్లో కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు ఇచ్చిన ప్యూర్లీ జస్టిఫికేషన్ మరి ఇంత మెజారిటీ, హైయెస్ట్ మెజారిటీ ఇన్ ద టోటల్గా ఎలక్షన్లో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 75 ఇయర్స్ ఆఫ్టర్ ఈ ఎలక్షన్ అనేది మెస్మరైజింగ్ రిజల్టు, అసలు అవుట్ స్టాండింగ్ రిజల్టు. దీనికి ఎలా వచ్చారు? ప్రజలు బాధపడ్డారు. మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు డెఫినెట్గా షుడ్ బి బేసిస్ ఆఫ్ ద అకౌంటబిలిటీ. మీరు జవాబుదారీతనం ఉండాలా. మీకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు అహంకారం, ఈగో దేనికి పనికిరాదు. అది పతనానికి దారితీస్తుంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలి 2 నెలలు దీక్ష చేసిన టీడీపీ నాయకుడిని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు ఘనంగా సత్కరించారు. నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలి 22 నెలలు దీక్ష చేసిన టీడీపీ నాయకుడిని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొనకళ్ళ నారాయణరావు ఘనంగా సత్కరించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గానికి చెందిన టీడీపీ బ్రాహ్మణ విభాగం రాష్ట్ర నాయకుడు గొట్టేటి సుబ్రహ్మణ్య శర్మ టీడీపీ అధికారంలోకి రావాలని గత 22 నెలలుగా అన్నం తినడం మానేసి కాళ్లకు చెప్పులు వేసుకోకుండా దీక్ష చేపట్టారు. కూటమి విజయం సాధించడంతో తిరుపతిలో దీక్ష విరమిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో పివి ఫణికుమార్, ఎల్ కుటుంబ శాస్త్రి, కొనకళ్ళ బుల్లయ్యలను కలిసి కూటమి విజయం సాధించడం పట్ల అభినందనలు తెలిపారు. 22 నెలల క్రితం శపథం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయన భోజనం ముట్టుకోను, కాళ్ళకు చెప్పులు వేసుకోను అని చెప్పి 22 నెలలుగా ఆయన బాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఇన్నాళ్ళకి ఆయన కళ నెరవేరింది. మొన్న ఈ మధ్యన ఆరోగ్యం
బాగోకపోతే హాస్పిటల్లో చేర్చి వైద్యం చేయాల్సి వచ్చింది. రేపు 12వ తారీఖున బాబు గారు ప్రమాణ స్వీకారం తర్వాత బుడ్డి గారు అధ్యక్ష విరమించి పెద్ద తిరుపతికి పాదయాత్రగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినందుకు మొక్కులన్నీ తీర్చుకుని మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం కోసం అహర్నిశలు 22 నెలలుగా భోజనం మానేసినటువంటి బుడ్డి గారికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా నేను ఆయన అభినందిస్తాను. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా భారీ మెజార్టీ ఇచ్చినా కూడా తన నిరంకుశ పాలనతో అర్థం పర్థం లేని చర్యల వల్ల మరి రాష్ట్రం అనేక రంగాల్లో నష్టపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, సెంట్రల్లో మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని ప్రపంచం. ఎవరైతే నియంతలుగా వ్యవహరిస్తారో, ఎవరు తన చుట్టుపక్కల జరుగుతుందని పట్టించుకోకుండా వాళ్ళు సొంత పోకలకు పోతారో వాళ్ళందరికీ కూడా, అలాగే ఏది పెడితే అది మాట్లాడితే చెల్లుతుంది అనుకునే ఇవాళ నోటితో తెచ్చుకునే మనుషులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ప్రజలకు ఏదైనా మెసేజ్ అంటే ఏదైనా సమస్యల గురించి చెప్పవచ్చు, ఇంకోటి చెప్పవచ్చు. అలా లేకుండా ఎవరిని పడితే అన్న తోలనాడే పరిస్థితిని ప్రజలు తృణీకరించారు. ఇవాళ ఇక్కడికి ఇచ్చేసిన మన బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బుడ్డి గారికి, అలాగే తమ్ముడు పాస్టర్ కిరణ్ కుమార్ గారికి, మరి కుటుంబ శాస్త్రులు, ఇంకా ఇత్యాది నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కటి గెలుపులో అన్ని వర్గాలు భాగస్వామ్యమయ్యే భవిష్యత్తు రాష్ట్రంపై చాలా భారీ అభివృద్ధిలో ఉంటుందని, అలా ఉండాలని, నిరుద్యోగ సమస్య తీర్చాలని, కక్షలకి కార్పణ్యాలకి గతంలో వాళ్ళు పాల్పడ్డారు. ఇవాళ బాబు గారు నిన్నే చెప్పాడు, ఎటువంటి కక్షలు కార్పణ్యాలు ఉండవు, గెలిచిన తర్వాత మనకు అందరూ ఒకటేని, ఖచ్చితంగా అటువంటి రాష్ట్రం బాగా డెవలప్ అవుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ విజయాన్ని మొత్తం కృష్ణా జిల్లా మొత్తాన్ని స్వీప్ చేసి మరి అత్యధికమైన ఒక్కొక్క నియోజకవర్గాలు చూస్తుంటే 50,000 మెజార్టీ రావడానికి అహర్నిశలు మరి శ్రమించినటువంటి కొనకళ్ళ నారాయణరావు గారికి, పుల్లయ్య గారికి మేమందరం కూడా కలిసి మరి క్రిస్టియన్ సెల్లు, బ్రాహ్మణ సెల్లు, అన్ని వర్గాల వారు అందరం కలిసి వారిని ఈ రోజున మరి అభినందించడం జరిగింది. పార్టీ మరి వారి కష్టాన్ని మర్చిపోకుండా తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో అట్టడుగు వర్గాల వారికి, బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో అండదండగా ఉండే మరి నారాయణరావు గారిని ఒక ఉన్నతమైన స్థానంలో మేమందరం చూడాలని మేము ఆశిస్తూ ఉన్నాం. దేవుడు అలాంటి అవకాశం వారికి ఇవ్వాలని మేమందరం కూడా ప్రార్థిస్తాం. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.